నమస్కారం మిత్రులారా. దీపావళి యొక్క ప్రధాన ఉద్దేశం చెడుపై మంచి ఎప్పటికైనా విజయం సాధించి తీరుతుందని అయితే నిన్న దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అమ్మరన్నంటాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా టపాకులు కాల్చడం, నరకాసురుని సంహారం, ఈ విధంగా అయితే దీపావళి అయితే ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు వార్తాపత్రికల్లో చూసుకున్నట్లయితే ఇక మునుగోడు గురించి ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. మునుగోడులో సొంత రూల్స్ నడవాయి. మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ. ఇష్టం ఉన్నట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం క్లారిటీ. మద్యం విక్రయాలపై మునుగోడులో ఎమ్మెల్యే కండిషన్లు. 4 గంటలే విక్రయాలు జరపాలని ఆర్డర్స్. పర్మిట్ రూమ్స్కు అనుమతి లేదని వెల్లడి. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టెండర్లు వేసేందుకు వెనుకంజ. భయపడొద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి అని సర్కారు భరోసా. అయితే వాస్తవానికి మద్యం పాలసీ రాష్ట్రం మొత్తం ఒకటే విధంగా ఉంటుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి సరే లీడర్లకు ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏది ఏమైనా సరే ఆ పాలసీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి అమలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు టెండర్లు వేయాలన్నా కూడా కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. దానికి ప్రభుత్వం కూడా సర్కారు కూడా భరోసా ఇచ్చినట్లయితే మునుగోడు గురించి ఒక వార్తా కథనం. 24న భారత్ బంద్. అభయ్ పేరుతో మావోయిస్ట్ పార్టీ లేఖ. ఆపరేషన్ కగారు నిలిపివేయడానికి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మించాలని పిలుపు. ఇక భారీ టారిఫ్లు చెల్లించాల్సిందే. రష్యా చమురు కొనుగోలును ఆపేంత వరకు తప్పదు. భారత్కు మరోసారి ట్రంప్ వార్నింగ్. ఇక ట్రంప్ గురించి చెప్పనక్కర్లే. మన వార్తాపత్రికల్లో ఆ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఒక రోడ్లు ఎక్కిరనమాట. అతని చేసేటువంటి నిర్ణయాలకు, అతను చేసేటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలకు ఒక బిజినెస్ మ్యాన్ లాగా, ఒక ప్రభుత్వాధినేత కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ లాగా వ్యవహరిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వారు కూడా తీవ్రమైనటువంటి నిరసనలు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. చూడాలి మరి ఇతను మరి లాస్ట్కి మనం కూడా ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా అమెరికాకు బుద్ధి చెప్పేటువంటి విధంగా ఉండాలి. ఇక రియాజ్ ఎన్కౌంటర్. కానిస్టేబుల్ హత్య కేసులో 2 రోజుల క్రితం అరెస్ట్. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కోబోయిన నిందితుడు. పారిపోయే క్రమంలో పోలీసుల కాల్పుల మృతి. నిందితుడిపై ఇప్పటి వరకు 40 కేసులట. ఇక కానిస్టేబుల్ హీరోస్ నెత్తురోడుతున్న నేరగాలను వదలరు, ప్రాణాయామంలో పట్టు వేయడరు, ప్రజలతో మమేకవంతు కేసుల ఛేదనలో కీలకం. నన్ను మేఘలా బలిచ్చారు మంత్రుల శ్రీధర్ బాబు, అడ్లూరి వల్లే నాకు మానసిక హింస అయితే జీవన్ రెడ్డి. 2 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య, కుటుంబ కలహాలే కారణం. విషాదకరమైనటువంటి ఘటన. మావోయిస్టుల ఉనికి 3 జిల్లాల్లోనే. వేలాది మంది జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. ఉగ్రవాదం, నక్సలైట్లకు భారత్లో చోట్లేదు. విజయం భద్రతా దళాలదే ప్రధాని మోడీ. సీఎం రేవంత్ కొండా దంపతుల భేటీ. ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై చర్చ. వారితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం. మిత్రులారా, ఏ ఒక రాజకీయంలో ఒక హోదాలో ఉన్నప్పుడు అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఊందాతనంతో ప్రవర్తించినప్పుడే మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొండా సురేఖ గారి గతంలో సమంత గారిపై వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అవన్నీ కరెక్ట్ కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కొంచెం ఆ లాంగ్వేజ్ వేరే తీరు ఉంటే మాత్రం ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వస్తుంది. ఎందుకంటే ఒక హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హూందాతనంగా బిహేవ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వల్గర్ లాంగ్వేజ్లు వాడకుండా మనం విమర్శించాలి. కాకపోతే అది ఎట్లా ఉండాలంటే ఈ బూతులు ఇట్లాంటివి కాకుండా అదొక విమర్శలాగానే దానికి సంబంధించినటువంటి ప్రజల నిర్ణయాలు ఏదైనా సరే కొన్ని రకాల వల్గర్ లాంగ్వేజ్ వాడితే వారి ఉనికి ప్రమాదమైనటువంటి అవకాశం ఉంటుంది. అది ఎవరికైనా సరే, ఏ హోదాలో ఉన్న వారికైనా సరే. ఇక పిల్లల కిడ్నాప్ పేరుతో కాజేస్తారు, అలాంటి ఫోన్ కాల్స్తో జాగ్రత్త. కుటుంబ సభ్యుల వివరాలు సోషల్ మీడియాలో పెట్టకండి. హైదరాబాద్ సిపి సజనా ట్వీట్. ఇక జూబ్లీ హిల్స్లో ఒకటే వార్. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అంటున్న బీఆర్ఎస్. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ శ్రేణుల ఆరోపణ. ప్రచారంలో కనిపించిన ప్రజా సమస్యల ప్రస్తావన. రాజకీయ ఆరోపణలు, విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు పోకుండా రాజకీయ ఏ విధంగా సరే అక్కడ సమస్యను ప్రశ్నించేటువంటి విధంగా ఎవరైనా ఉండాలి. వ్యక్తిగత విమర్శలకు, కుటుంబాల మీద దాడులకైతే అది మంచి పరిణామం అయితే కాదు. కొన్ని రకాల భాష కూడా చాలా వరకు తగ్గించుకుంటేనే మంచిది. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ల వరకే రాజకీయాలు చేయాలి. ఎలక్షన్లు అయిపోయిన ఒకసారి ఓటేపీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే, ఎవరైనా గెలిచిన వారు ఎవరైనా సరే, ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా సరే, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలి. ఈ దిశలో నేను దీపావళి పండుగ సందర్భంగా అయితే అన్ని వార్తాపత్రికలు సెలవు. ఒక దిశ ఒకటి, కొన్ని రకాల వార్తాపత్రికలు అయితే ఇంకొకటి చూద్దాం. శనార్థి తెలంగాణ కూడా వచ్చినట్టుంది, దాన్ని కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. శనార్థి తెలంగాణలో చూసుకున్నట్లయితే రియాజ్ ఎన్కౌంటర్.
ప్రాణాలు దక్కించుకోవడమే ప్రథమ కర్తవ్యం, ఆ తర్వాతే ఉద్యమ నిర్మాణంపై దృష్టి. ఈ కట్నం ఓకే, బంగారంతోనే భయం. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వాస్తవానికి అయితే 1,28,890. నాకు ఐడియా ఉన్న కాంచి అయితే సరే మా ఏజ్లో ఉన్నటువంటి వారికి అయితే 30,000 నుంచి 26,000-27,000 నుంచి అయితే ఐడియా ఉంది. అది పెరుక్కుంటూ ఇప్పుడైతే 1,30,000. అది ఎంతవరకు అవుతుందని అయితే అందుకనే బంగారం మీద పెట్టుబడి పెట్టాలంటారు ఎవరైనా సరే. ఇక యూపీలో దారుణం, ఫతేపూర్లో భారీ అగ్ని ప్రమాదం, 70 షాపులు దగ్ధం, 50 షాపులకు అగ్ని ఆహుతి, 2 కిలోమీటర్ల వరకు పేలుళ్ల శబ్దాలు, 3 కోట్ల ఆస్తి నష్టం. జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి, ఘనంగా దీపావళి వేడుకలు, ఇక ప్రాణాలు దక్కించుకోవడమే ప్రథమ చికిత్స చదివాము. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు చెబితే పాక్కు నిద్ర పట్టదు, విక్రాంత్ భారత సైనిక సామర్థ్యాలకు సాక్ష్యం. రాష్ట్రానికి వరుస సూచన, 3 రోజుల పాటు వానలు, 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలి ఛాన్స్, అన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు, భారత వాతావరణ శాఖ హెచ్చరిక. ఇక స్పేస్ ఎక్స్ సరికొత్త మైల్ రాయ్. ఇక నో కింగ్స్, ట్రంప్ ఒంటెద్దు పోకడలపై అమెరికన్ల ఫైర్, మొత్తం 50 నగరాల్లో భారీ ఆందోళన, ట్రంప్ సామాన్యుడైన నినాదాలు, నిరసనలకు యూరప్ దేశాల నుంచి మద్దతు, హేట్ అమెరికా నిరసనలు అంటున్నటువంటి శ్వేత సౌధం ముందు జాగ్రత్తగా జాతీయ బలాగాల మోహరింపని అయితే ఇందాక మనం చెప్పినాం. అక్కడనే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మిత్రులారా ఈ 2 వార్తాపత్రికలు అయితే ఈరోజు వచ్చారు. మిగతా వాటికి సెలవు సందర్భంగా మిత్రులారా ఎక్కడైనా యువత కూడా ఎక్కడైనా సరే తప్పు జరిగినా కూడా, ఎక్కడైతే అవినీతి జరిగినా కూడా అక్కడ ప్రశ్నించేటువంటి తత్వం, నిలదీసేటువంటి తత్వం యువతలో రావాలి. దేశ అభివృద్ధిలో, గ్రామ అభివృద్ధిలో మన పాత్ర, యువత పాత్ర కూడా. ఎందుకంటే యువతే దేశానికి పిల్లర్ లాంటి వాళ్ళు. ఆ పిల్లర్లు లాంటి వాళ్ళు ఖచ్చితంగా యువత చదువుకున్నటువంటి వారు, మేధావులు ఎవరైనా సరే ఎక్కడైతే తప్పు జరిగినా, ఎక్కడైతే అవినీతి జరిగినా, ఎక్కడైనా లంచగొండితనం తీసుకున్నా కూడా అక్కడ ప్రశ్నించేటువంటి తత్వంగా, అది ఏ పనిలో అయినా సరే ఏదికైనా నిలదీసేటువంటి విధంగా, అదేవిధంగా అవసరమైతే అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి పట్టించేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. దేశాభివృద్ధిలో, గ్రామాభివృద్ధిలో, మన రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. అలాగే మన వంతుగా చేత సాయమో, మాట సాయమో, ఆర్థిక సాయమో, ఏదో ఒక సహాయం మనకు వీలైనంత, మనకు చేతనైనంత ఎప్పుడో ఒకసారి ఇతరులకు సాయం చేసేటువంటి విధంగా, సొసైటీకి, సమాజానికి మంచి చేసేటువంటి విధంగా ప్రతి ఒక్కరు దోహదపడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 2 వార్తల్లో మెయిన్ హెడ్లైన్స్ చదివేటువంటి ప్రయత్నం చేశాను మిత్రులారా. ధన్యవాదములు.